2 దినాలు సెలవు తీసుకుంటే ఇంకో 2 దినాలు డ్యూటీ చేస్తుండు వానదేవుడు. ఖాళీ అయిన నీళ్ళ ట్యాంకర్లన్నీ నింపుకొని వచ్చినట్టు కారు మబ్బులను నీళ్లతోని నింపుకొని వస్తుండు. వచ్చినోడు ఊకుంటాడా? దబాయించి కొడుతున్నాడు. మొన్నటి దాకా ఏగిచ్చి ఏగిచ్చి పోయిండు. ఇక ఇప్పుడు మల్క దంచి కొట్ట నీకే చూస్తున్నాడట. వచ్చే 2-3 వద్దులు తెలంగాణ ఏపీలా ఇయ్యరమయ్యర గట్టిగానే ఉన్నదంటూర్రు. పాత బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు వానదేవుడు. ఓ 2 దినాలు గెరువిస్తాడు, ఓ 2 దినాలు దాంచుతాడు. అన్నిటికీ మించి ఉన్నది కదా మనకు బంగాళాఖాతం. దాంట్లో గుడగుడ అనుడు, మొగులకు తూటువాడు, ఇక వానలు వాంకలు పొంగిపోర్లుడు. ఒకదాంతో ఒకదానికి లింకు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను ఆనుకొని వాయవ్యానం ఉన్న బంగాళాఖాతంలో మళ్ళోసారి మంచిగానే వానలు కురిపించే మోక తయారైందట. దాంతో వచ్చే 3 వద్దులు ఏపీలో వానలు గట్టిగానే పడతాయని చెప్తుండ్రు. శ్రీకాకుళం కాడ నుంచి సురువు చేస్తే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల దాకా అన్ని దిక్కుల పెద్దదో చిన్నదో వాన అయితే గురుతుంది అంటారు. మీదికేంచి 40 నుంచి 60 కిలోమీటర్ల రూవడితోని గాలులు గట్టిగానే ఇసిరి కొడతాయట. బేస్తారం దాకా గంగపుత్రులు ఎవ్వరు చేపలు పట్టడానికి పోవద్దని చెప్పిండ్రు అధికారులు. ఇటు తెలంగాణలో ఇంకో 2 వద్దులు గట్టిగానే ఉన్నదట ముమ్మిరి. ఓ ఊర్ల పోయింటి వాగులు వంకలు ఇరగబడి పారుతున్నాయి. నెరి ఖమ్మం జిల్లాలో ఎటు చూసినా వాగులు పరవళ్ళు దొక్కుతున్నాయి. పల్లెలకు బాటలు బంద్ అయినాయి. కొంతమంది బండ్లు వేసుకొని వాగుల పోంటి సాహసాలు చేస్తాండ్రు. అటు ప్రాజెక్టుల గేట్లు ఎత్తినట్టే ఉన్నాయి. గంగమ్మ గట్లు తెంపుకున్నట్టే యమ దుంకుతాంది. ఇగిదిట్లుంటే వాన పెద్దదైనా చిన్నదైనా ఊర్లు మునుగుతున్నాయి. ఏంటికంటే చెరువులు కాలువలను కబ్జాలు చేసి ఎట్లా పడితే అట్లా ఇండ్లు కట్టుకుంటారట. మొన్న కామారెడ్డి మునిగినా, మెదక్ జిల్లాల ఊర్లు మునిగినా గిదే కారణం అని చెప్తుండ్రు. చెరువులు, కుంటలు, కాలువలను మనుషులు మింగుతుంటే వానలు వచ్చినప్పుడు అవి తిరిగి మనుషులను మింగుతున్నాయి. దెబ్బకు దెబ్బ పడుతుంది మరిగా. అందుకే ఇప్పటికన్నా చెరువులు, కుంటల జోలికి పోవద్దు అంటుండ్రు ప్రకృతి ధర్మం తెలిసిన వాళ్ళు.